నమస్తే అండి. ఇవాళ నేను చక్రాలు చేస్తున్నానండి. మేము పెసరపప్పు వేసి చేస్తామండి. పెసరపప్పు ఈ గ్లాస్ తీసుకొని బాగా కడుక్కొని బాగా మెత్తగా మన ముద్దపప్పులా వండేసుకోవాలండి. దానిలోనే ఈ బియ్య పిండి కూడా వేయాలి. ఈ గ్లాస్కి నేను 3/4 కేజీ బియ్య పిండి వేసానండి. పిండే 3/4 కేజీ వేసానండి. కావాలి కొంచెం ఉంచుకోవాలి, ఒకళ్ళు చూసుకొని కలుపుకోవచ్చు. దీనిలోకండి నువ్వులు, వాము, ఉప్పు, దీనిలోకి కారం. ఇదంతా ఉరా మరిగ్గానే వేస్తానండి. కలిపిలా చూసుకొని సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. వేడిగా ఉంటుందండి, ఎందుకంటే ముద్దపప్పు ఉడికేటప్పుడే దించబోయే ముందు బియ్య పిండి అందులో వేసుకొని 1-2 నిమిషాల నుంచి ఆఫ్ చేసుకోవాలండి. చేసుకొని ఇప్పుడు ముద్దపప్పు కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో బాగా అట్లా కలుపుకొని అప్పుడు చేపెట్టి కలిపేసుకోవాలి. ఒకసారి అంతా ఇట్లా బాగా కలిసేటట్టు కలుపుకొని అప్పుడు నీళ్లు పోసుకొని కలిపేసుకోవచ్చు కదండి. నిందాక నువ్వులు, వాము, ఉప్పు, కారం అంతా వేసి కలుపుకొని దీనిలోనండి బాగా కాగిన నూనె ఉంటుంది, అది వేసి కలపాలండి. కలిపితే బాగా గుల్లగాను బాగా వస్తాయి. ఇలా బాగా మెత్తగా అనువుగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇగో ఈ గిద్దల్లో పెట్టుకోవాలండి. ఇప్పుడండి చక్రాల గిద్దలు కూడా ఏందో ఫ్యాషన్ అని వస్తున్నాయి, కానీ అసలు కన్వీనియంట్ ఉండవండి. మన వెనకటి గిద్దలు ఉంటాయి చూడండి, ఎంత బాగుంటాయి. కానీ ఇప్పుడు ఇంకా అవి రావట్లేదు. మన పాపకి తీసుకొద్దామని చెప్తే ఈ తప్పితే అవి లేవు అన్నారు. ఎట్లయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతయ్యే బాగుంటాయండి చక్రాల గిద్దలు. ఇవి అవంత ఇదిగా ఉండవు, వత్తటము కష్టమే, తిప్పటము కష్టమే. అంత మనకి కన్వీనియంట్గా ఏమి ఉండవండి. ఇట్లా పెట్టి ఎప్పుడైనా పాతయ్యే బాగుంటాయండి. ఏదైనా ఇప్పుడు ఇట్లా తీసి ఇంకో పెద్ద ప్రాసెస్ ఇది. ఇలా తీసి అవి తీసి పిండి పెట్టి చాలా పెద్ద ఇబ్బంది అండి మనకి. చక్కగా వెనక నా దగ్గర ఉన్నాయండి మామూలు గిద్దలు, చక్కగా పెట్టి ఒత్తేస్తే సరిపోద్ది. కానీ ఇప్పుడు అవి రావట్లేదన్నారు. ఆ పాపకి అమ్మాయికి తీసుకొద్దామని చెప్పి బజార్లో చూస్తే రావట్లేదన్నారు. అబ్బే ఈ గిద్దలతో ఈ పిల్లలకి అస్సలు కుదరదండి. చెయ్యి జారిందంటే ఆయిల్లో పడిపోతాయి. నేను తీసుకెళ్ళిపోతాను, ఓల్డ్దే పంపిస్తాను ఇంకి. అంత ఇదంతా ఇట్లా తిప్పి మనది ఏముండదు, పెట్టిన ఒక్కటినే. బహుశా వెనకటోళ్ళకి తెలిసే ఉండండి పాత గిద్దలు, మన గిద్దలు. ఇప్పుడు వచ్చి నీ లేటెస్ట్గా అన్ని ఫ్యాషన్ ఏందో. ఫ్యాషన్ ఏమో కానీ అబ్బే కొన్ని వస్తువులు కన్వీనియంట్ ఉండాలండి. ఏందో ఇక్కడండి యుఎస్లో కొంచెం ఆవిరి వచ్చినా సరే అలారాలు మోగుతాయండి. కాబట్టి దీనికి ఎప్పుడు ఈ ఫ్యాన్ వేయాలండి. ఫ్యాన్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇదే కాదండి, అసలు ఇక్కడ అన్నీ బాగుంటాయి.
ఒక్క మంటకు సంబంధించింది భలే ఇబ్బంది. మనం ఒక దీపం వెలిగించుకోవాలన్నా దీపం కూడా కొంచెం నూనె పోసి వెలిగించి అది కొండెక్కినా బయటకు వెళ్ళాల్సింది. నేను అది ఇగో ఈ నూనె దగ్గర ఆవిరి వచ్చినా ఎమ్మట అలా డంగా ముగుతాయి. అందుకని ఎప్పుడు ఆ ఫ్యాన్ వేసుకుంటూ ఉండాలి. ఆ ఫ్యాన్ వేసుకుంటే ఉయ్యని సౌండ్ వచ్చింది, మీకు కొంచెం డిస్టెన్స్గా ఉంటుంది వినేదానికి కూడా. అది ఇబ్బంది. ఇక్కడ అంతకన్నా ఏం లేదండి, అన్నీ మన ఇండియా లాగే అన్నీ తిరుగుతాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి వీళ్ళకి ఏంటంటే మన ఇండియాలో అలాగే ఫంక్షన్లు మన వాళ్ళు అంటూ కనపడరు. అందుకని వీళ్ళు ఏంటంటే లోన్లీగా ఉందని అంటారు. అంతే తప్పితే ఏం లేదు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మంటకి సంబంధించింది మటుకు చాలా కేర్గా ఉండాలి ఇక్కడ. మనం హారతి కర్పూరం వేసి హారతి ఇచ్చినా సరే ఆవిరి వస్తే చాలు అలారం మోగుద్దండి. అందుకని ఒత్తేసి ఆవిరిస్తుంది, ఒత్తేసి హారతి ఇస్తున్నాను నేను. అలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఇదిగోండి ఇలా వస్తాయండి చక్రాలు, గుల్లగా కూడా ఉంటాయి. ఇది మా అత్తగారు అంటేనండి పెసరపప్పు బియ్యం పిండి వేసి చేస్తారామె. ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, మీకు బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను. చేసి చూడండి. మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.